హాయ్ వ్యూయర్స్. మామూలుగా జ్ఞానదంతం తీసిన తర్వాత నోరు తెరుచుకోకపోవడం అనేది జరుగుతది కొన్ని కేసెస్‌లో. కొన్ని అది పర్మనెంట్ ఉంటదా? టెంపరరీ ఉంటదా? ఎట్లా అనంటే మామూలుగా జ్ఞానదంతం తీసేటప్పుడు ఏమవుతుందంటే మాకక్కడ ప్రాపర్ యాక్సెస్ ఉంటది. మా చెయ్యి గూడా అంత లోపలికి పోదు. అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా అక్కడికి పోవు. సో, దాన్ని అన్ని పళ్ళలాగా మేము పట్టుకొని లాగేయలేము. అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని కట్ చేస్తాం. కట్ చేసేసినప్పుడు ఏమవుతది? ఎంతసేపు కట్ చేస్తామో అంతసేపు చుట్టూ గమ్ అనేది కట్ అవుతూనే ఉంటది. బోన్ కట్ అవుతూనే ఉంటది. కట్ చేసి ఈచ్ పీస్ సెపరేట్ తీయాలి. అట్లా కట్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే దాని హీలింగ్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయం ఎంత ఎక్కువ అయితదో అంత ఎక్కువ టైం పడుతది కదా మానడానికి. సో, అది మానడానికి ఎక్కువ అయిపోయేసరికి అక్కడ స్వెల్లింగ్ వచ్చేసి ఈ మౌత్ ఓపెనింగ్ అనేది రిస్ట్రిక్ట్ అవుతది మజిల్ మూవ్‌మెంట్ అక్కడ. సో, ఇది టెంపరరీయే. ఒక 7-8 డేస్ మామూలుగా ఉంటది. తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మౌత్ అనేది ఓపెన్ అవుతది. ఇప్పుడొస్తున్న కొత్త టెక్నాలజీ ఏందంటే పీజో ఎక్స్‌ట్రాక్షన్. పీజో ఎక్స్‌ట్రాక్షన్‌లో ఏమైద్దంటే ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజ్యూరీ అంతా కూడా మీకు తగ్గిపోతది. సో, అంటే దాని స్పెషాలిటీ ఏందంటే నా గోరు కట్ చేయగలుగుతది కానీ నా స్కిన్ కట్ చేయదది. సో, ఈ రకంగా ఏమవుతది మీకు ఈ చిగుళ్ళకయ్యే డ్యామేజ్ అనేది 90% అవాయిడ్ అయితది. తక్కువ బ్లీడింగ్, తక్కువ పెయిన్, తక్కువ స్వెల్లింగ్, ఎర్లీ రికవరీ. మీకు గనక ఇట్లా జ్ఞానదంతం సమస్యతో బాధపడుతుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్.